चौकटांति दर्मन सारा दगुर सार बात నిన్న ఏదైతే జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తున్న సందర్భంలో నార్నూర్ మండలంలో అనుకోని సంఘటన జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే ప్రధాన వైద్య కేంద్రమైన ఆదిలాబాద్లో తెచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర వైద్యం గురించి వారిని హైదరాబాద్ తరలించడానికి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా డాక్టర్లందరూ కూడా హాస్పిటల్లో ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి పరీక్షిస్తూ వారి బాగు కొరకు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మా గౌరవ ఎవరైతే మంత్రివర్యులు సీతక్క గారి కూడా ఈ విషయాన్ని తెలపడం వలన వారు కూడా డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకు వైద్యానికి సంబంధించినంత వరకు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వాళ్ళకు వైద్య సేవలు అందించాలనే సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పిఓ గారికి కూడా తెలపడం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు చనిపోవడం జరిగింది. వారి కుటుంబం కూడా చాలా శోక సముద్రంలో ఉన్నది. వారికి కూడా ప్రాగడ సానుభూతి తెలుపుతున్నాం. అదేవిధంగా మేము అన్ని విధాలా కూడా వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి సహాయశక్తులుగా మేము కృషి చేస్తామని, అదేవిధంగా గౌరవ మా పార్లమెంటు కంటెస్టెడ్ అభ్యర్థి గారు కూడా సుగుణక్క గారు కూడా ఇక్కడ నిన్నటి నుంచి నిరంతరంగా వారితో ఉంటూ వారికి సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్థానికులు కాబట్టి ఎప్పటికి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలిపేది ఏంటిదంటే ఇక్కడ ఉన్న రిమ్స్ డైరెక్టర్ వారు చాలా దగ్గరుండి వాళ్లకు ఏ సేవ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుగా ఉంటూ అన్ని విధాలుగా వాళ్ళకు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారందరూ కూడా త్వరలో కోలుకుంటారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.